హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహన్ లావిష్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ప్రసన్న. ఈరోజు వీడియో ఏంటంటే మేముండే క్వార్టర్స్ చుట్టూ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అండి. సో ఇంకా ఈరోజు మా బాబు బర్త్డే కూడా. ఇవ్వండి, ఇది ఎంట్రన్స్ అండి. మేమున్న క్వార్టర్స్కి ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ మాకు స్టేట్ పోలీసెస్, ఇక్కడ మాకు సెక్యూరిటీ ఉంటారండి. నేను పైకి చూపించట్లేదు, ఇక్కడ చూపించచ్చో చూపించకూడదో తెలీదు, సో అట్లా నేను చూపించట్లేదు. ఇక ఈ లోపలికి వచ్చేస్తే ఎంట్రన్స్లో మాకు లెఫ్ట్ సైడ్లో హాస్పిటల్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి హాస్పిటల్. మాకు ఇక్కడ ఏదైనా సరే మొత్తం అన్నిటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారండి. ఇది అన్ని సంబంధించి డాక్టర్లు కూడా ఉంటారు. సో ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ హాస్పిటల్. ఇది మాకు సండే హాలిడే ఉంటుంది, మిగిలిన రోజులు ఓపెన్లో ఉంటారు. సో మేము సండే కాబట్టి మొత్తం క్లోజ్ ఉంది, ఎవరు లేరు. అండ్ ఇది వచ్చేసి స్కూల్ అండి, కేవీ స్కూల్ అంటారు. మ్యాక్సిమం ఇది చాలా మందికి తెలుసు అనుకుంటున్నా, తెలీదు అంటే దీనికి కేవీ కేంద్రీయ విద్యాలయ అనేసి అంటారు. మనకి గవర్నమెంట్ స్కూల్ ప్రతి చోట ఎట్లా ఉంటాయో ఇక్కడ మాకు ఎక్కడికి వెళ్ళినా సరే కేవీ స్కూలు కేంద్రీయ విద్యాలయం అని చెప్పేసి ప్రతి చోట కూడా మాకు ఉంటాయండి. సేమ్ గవర్నమెంట్ లెక్కనే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి. ఇంకా ఇవి వచ్చేసి మా క్వార్టర్స్ ఉండే, మేము ఉండే క్వార్టర్స్ ఇవన్నీ కూడాను. ఇందులో ప్రజెంట్ అయితే మేము ఇందులో లేము, మాకు క్వార్టర్ దొరక్క బయట మేము అవుట్ లివింగ్లో ఉన్నాము. సో మీ అందరికీ చూపిద్దామని ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇలా నేను చూపిస్తున్నాను. ఇట్లా మేము వెళ్తుండగా మాకు మధ్యలో వర్షం పడింది, సో అక్కడికి ఆపేశాను. ఇంకా ఇది వచ్చేసి ఇది దేవుడి టెంపుల్ అండి. ఇక్కడ మాకు మొత్తంకి ఒకటే టెంపుల్ ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రమే ఇక్కడ ఉన్న టెంపుల్. సో మనమే ఇక్కడ వెళ్ళి ఓన్గా మనమే పూజ చేసుకోవాలి. ఇక్కడ పంతులు గారు ఎవరు ఏముండదు. ఈరోజు మా బాబు పుట్టినరోజు కాబట్టి మేము పూజ చేసుకోవడం కలిసి మేమే అన్ని సామాన్లు తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకుంటున్నామండి. ఓన్లీ శివాలయం ఉంటుంది. ఏ దీనికైనా సరే అందరూ కూడాను ఇక్కడికి శివాలయంకే వస్తారండి. సో ఇక్కడ మేము పూజ చేసుకున్నాము, ఎలా చేసుకున్నామో చూసేయండి. మేము శివాలయంలో దేవుని పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ మరాఠీ వాళ్ళు పూజ చేస్తారండి. ఆయి ప్రసన్న దేవత అనేసి ఉంది ఇక్కడ పక్కనే గుడి. ఇక్కడ కూడా వచ్చి కూడా మేము దొత్తులో ముట్టించి ప్రసాదం అది పెట్టేసి ఇక్కడ కొద్ది కూడా పూజ చేసుకున్నాము. సో ఇక్కడ లోపల కొబ్బరికాయ కొట్టినవారండి. సో ఇక్కడ మా ఆయన బయట కొబ్బరికాయ కొడుతున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ మా బాబు మొక్కేస్తున్నాడు. భక్తి బాగా ఎక్కువ మా చిన్నోడికి. ఎక్కడ ఏ దేవుడికి చిన్న విగ్రహం కనిపించినా మొక్కుతారు. మా పూజ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మేము టెంపుల్లో కూర్చున్నామండి. కూర్చొని కొద్దిగా ప్రసాదం తింటున్నాము. తినేసిన తర్వాత బయలుదేరాము అక్కడ నుంచి. ఇంకా ఈవినింగ్ మేము కేక్ తెచ్చేసి బాబుకి బర్త్డే కేక్ సెలబ్రేట్ చేసామండి. అంటే యాక్చువల్గా మేము ఎవరిని పిలవలేదు, ఓన్లీ మేము
మాత్రమే, మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే కొద్దిగా మేము వర్క్ బిజీలో ఉన్నాం అనమాట. అంటే మాకు కొద్దిగా కోట దొరికింది, సో దానికి సంబంధించి ఫుల్ బిజీలో ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ముంబైలో చెప్పాం కదండి, వర్షాలు చాలా ఎక్కువ. సో దాన్ని బట్టి ఎవరికి పిలిచినా మళ్ళీ ఇబ్బంది వాళ్ళు రావడానికి అని చెప్పేసి సో మేము ఎవరిని పిలవలేదు. మట్టుగా మా ఫ్యామిలీ నలుగురం కలిపేసి సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత బాబు చాలా రోజుల నుంచి స్కేటింగ్ సైకిల్ కావాలని చెప్పేసి, బర్త్డే గిఫ్ట్ కావాలని మా పెద్దబాబు అడిగాడండి. సో దానికోసం అని చెప్పేసి మా హస్బెండ్ మా బాబుకి తెలియకుండా స్కేటింగ్ సైకిల్ తీసుకున్నారు. దానికి మా బాబు రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఏంటనేసి మీరు చూసేయండి. దానికి మా బాబు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ వీడియో మీరు కూడా చూడండి ఎట్లా ఏంటి అని చెప్పేసి. మా బాబుకి ఇక్కడ నేను కళ్ళు మూయమని చెప్తున్నాను. ఆల్రెడీ గెస్ట్ చేసాం అనమాట కొన్నారు అని చెప్పేసి. సో వాళ్ళ డాడీ తీసుకొస్తున్నారు. యాక్చువల్గా మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాము, కాకపోతే ఇది బర్త్డే రోజు రావాల్సింది, 1 డే డిలే అయింది. ఆ రోజు వర్షాకాలంగా అతను కొరియర్ డెలివరీ చేయలేము అని చెప్పేశారు. సో ఇక్కడ మా బాబు చూడండి చాలా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మేము అది ఓపెన్ చేసి చూసాం అనమాట. ఇది స్కేటింగ్ సైకిల్, పిల్లలకి 6 yearsకి సంబంధించి స్కేటింగ్ సైకిల్ తీసుకున్నాము. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.